అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సనాతన ధర్మం చుట్టూ రాజకీయం వేడి రాజుకుంటున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అలానే జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం పైన చర్చ జరుగుతోంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు కలుషితం వ్యవహారం దేశవ్యాప్తంగా ఈ చర్చను ఎందుకు లేవదీస్తుంది, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వైసీపీ నాయకులు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 28వ తేదీన తిరుమల పర్యటనకి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుని 1వ తేదీన వెళ్తానన్నారు. ఈయన ఇంకొక 2 రోజుల ముందరే తిరుమల దర్శనానికి వెళ్తాననేటువంటి ఒక డిక్లరేషన్ ఇచ్చారు. సో ఈ సనాతన ధర్మం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, తిరుమల చుట్టూ రాజకీయం తిరుగుతోందా అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో కూడా కలుగుతుంది. ఏంటి ఇదంతా? మీరు చెప్పిన దాంట్లో కేశవ్ గారు, సనాతన ధర్మం అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చకి దారితీసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దీనికి అసలుకి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమే దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నోటి నుండి లడ్డు అపవిత్రమైందనేది తెలియజేశారు, అంటే ప్రపంచానికి తెలియజేశారు. ఆ అంశాన్ని ఎందుకు హిందువుల మీద ఇలా జరుగుతుంది, దీన్ని ఏ విధంగా ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే సనాతన సాంప్రదాయం హైందవ సంస్కృతి దీనికి మనం ఉన్న ఉపయోగం లేనట్టు అని ప్రపంచానికి తెలియజేసి. కానీ ఆ కామెంట్స్ తర్వాత పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు, ఒకవైపే మాట్లాడుతున్నారు, మిగతా మతాలకి దూరం జరుగుతున్నారు అనేటువంటి విమర్శలు. ప్రకాష్ రాజ్ గారు ట్రోలింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కంటిన్యూ అవుతున్నాయి. ఇంకోవైపు నుంచి వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా దుడుకుగా పేరుని నాని కానీ కొడాలి నాని కానీ వీళ్ళు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ అసలు బాప్టిజం తీసుకున్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు లేదా అంటున్నారు. ఇక్కడ ఒకటి కరెక్ట్ పాయింట్ చెప్పారు. సరే, ఇన్నాళ్ళకి ఎక్కడున్నారో తెలియదు, లోపల నుంచి బయటకు వచ్చినట్టుగా వచ్చారు. ఎవరు అనేక తాళ్ళు మెడ నిండా రుద్రాక్షలు వేసుకుని పరమ భక్తుడిగా భావించి తన నోరుకి అదుపు లేకుండా మాట్లాడే కొడాలి నాన్నగారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు ఇట్లా మాట్లాడబట్టే 151 సీట్లకి 11 సీట్లకి పరిమితం అయిపోయింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు ఏంటో ఒకటి ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారికి ఏదో ఒకటి ఈ సమయంలో కూడా ఆయన పక్కన ఉండకపోతే బాగోదు అన్నట్టుగా వచ్చినట్టుంది. ఒక పేరు నాని కావచ్చు, పేరు నాని మాజీ అయిపోయాడు, వాళ్ళ కొడుకును పెట్టి ఓడిపోయాడు, వంశీ ఓడిపోయాడు, కొడాలి నాని ఓడిపోయాడు. వీళ్ళ ముగ్గురు కాదనుకుంటే కదా ప్రజలు, అందరూ ఓడిపోయారు కదా, ఓడిపోయారు కదా. ఓడిపోయిన వ్యక్తులు మాట్లాడితే ప్రజలు ఎంత విశ్వాసం తీసుకోవాలా? సరే, పవన్ కళ్యాణ్ గురించి క్రిస్టియానిటీ గురించి, ఆయన రష్యన్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడని మీరు అంటున్నారు. మొన్నటిదాకా ఏంటంటే 4 వివాహాలు అన్నారు, ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టార్ అన్నారు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఎప్పుడైతే సనాతన ధర్మం కోసం జాతీయ స్థాయిలో బోర్డు ఏర్పాటు చేయాలి, హిందువుల మనోభావాలు దెబ్బతిని 100 కోట్ల మంది అని చెప్పి లేవనెత్తాడు. ఇది జాతీయ ఇష్యూ అయిపోయింది. మొత్తం మీడియా అంతా పవన్ కళ్యాణ్ వైపు చుట్టూ వచ్చేదలికి ఇప్పుడు మళ్ళీ ఏంటి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి కొంతమంది బయలుదేరారు. సరే, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఆయన ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఒక క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే, వాళ్ళ బిడ్డలకు ఏ పేరు పెట్టారు? దాంట్లో కూడా ఆంజనేయ స్వామి గుర్తు, శివుడు గుర్తు వచ్చేటట్టుగా కూతురు కానీ కొడుకు కానీ పెట్టుకున్నాడు. ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమె ఎవరు? ఇప్పుడు ఆయనతో పాటు వారణాసి వెళ్ళింది, అయోధ్య వెళ్ళారు. చివరికి మోదీ గారిని కూడా పోయి హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించి ఆయన మోదీ గారిని కలిసి వచ్చిన తర్వాత తన అన్నగారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తే ఆయన చెప్పులు కూడా తీసుకొని అన్నా లెజినోవా అదే కదా పేరు, ఆమె చేతుల్లో ఒక రష్యన్ మహిళ ఉండి మన సనాతన సంప్రదాయాన్ని, తన భర్తను గౌరవిస్తా ఆ 2 చెప్పులు చేతిలో పెట్టుకుంది సార్. ఇది ఎప్పుడైనా వాళ్ళు గ్రహించారా? ముగ్గురు విమర్శించేవాళ్ళు. అది హిందూ సనాతన సంప్రదాయం కూడా గొప్పతనం. సనాతన సంప్రదాయం కోసం తను హిందూ కాబట్టి, ఆంజనేయ భక్తుడు కాబట్టి ఈ రోజున కలియుగదైవం వెంకటేశ్వర స్వామి కోసం పోరాడుతున్నాడు. తప్పే ఉంది ఇక్కడ? తన భార్య ఓన్లీ చర్చికే పరిమితం అయిపోయి ఇక్కడ అయోధ్య కానీ వారణాసికి రాకుండా ఉంటే అనుకోవచ్చు. ఆ రోజు ఆయన కాళ్ళు చెప్పులు తీసుకొచ్చి చేతుల్లో పెట్టుకున్నప్పుడు వీళ్ళకేమో కళ్ళు లేవా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంట్లో ఇంటి వెంకటేశ్వర స్వామి పూజ చేశారు భార్య సమేతంగా. కరెక్ట్ కేశవ్ గారు మీరు చెప్పారు. ఒక 7 ప్రశ్నలు సంధించారు జనసేన నుంచి, పవన్ కళ్యాణ్ గారి నుంచి. మీరు ఫస్ట్ డిక్లరేషన్ మీద సంతకం పెడతారా? వెంకటేశ్వర స్వామిని గుర్తిస్తారు అంటే క్రిస్టియానిటీలో ఉన్నాడు కదా, ఎందుకు ఆయన కూడా హిందుత్వంలోకి వచ్చినట్టు ఉన్నారు కదా. మరి శారదాపేట స్వామిజీ రిషికేశ్లో స్నానం చేపించారు. శారదాపేట అంటే హిందువుల ఓట్ల కోసం ఆ రోజు చేపించారు తప్పితే ఆయన ఎప్పుడు కూడా అంటే తన ఇంటి పెరట్లో, మీరు అన్నట్టు ఇంటి పెరట్లో వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకొని తన భార్యాభర్తలు
వెంకటేశ్వర స్వామిని కూడా తిరుమల నుంచి ఏ రోజు కూడా తిరుమలకి పొట్టు వస్త్రాలు సమర్పించడానికి భార్యాభర్తలు భార్య భారతి గారు కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలా. అంటే నువ్వు హిందువులకి కోసం ఓటు కోసం 2019లో మీరు ఆ ఋషికేశ్లో స్నానం చేశారు తప్పితే 3 మునకలు మునిగారు తప్పితే పూర్తిగా మీరు హిందువు కాదు ఇక్కడ. ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. ఇప్పుడు రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు, మీరు హిందువులు ఊరుకోరు చంపేస్తారు అక్కడికి వెళ్తేనే పరుష్ అనే ఆ పదజాలంతో ఆడుతున్నాడు. ఇక భానుప్రకాష్ రెడ్డి బీజేపీ నాయకుడు అయితే అసలు మీరు స్టార్టింగ్లోనే ఆపేస్తే నేను అడుగు పెట్టిన కొండ మీద అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య ఇన్నాళ్ళు 5 సంవత్సరాలు ఏ రోజు కూడా ఎవరు రెచ్చగొడుతుంది, ఎవరు ఈ వైషమ్య లేదా ఈ ఆవేశపరమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తుంది ఎవరు? సార్ ఇక్కడ రెచ్చగొట్టే వాళ్ళు ఎవరు లేరు. హిందూ సనాతన సాంప్రదాయం కోసం, హిందూ ధర్మరక్షణ కోసం పోరాడుతున్నారు. తమ హక్కుల కోసం పోరాడటం తప్పు కాదు. 145 కోట్ల జనాభాలో 100 కోట్ల హిందువులు ఉన్నప్పుడు వాళ్ళ హక్కుల కోసం పోరాటం, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు 290 గుడుల మీద దాడులు జరిగినప్పుడు గత 5 సంవత్సరాల వైసీపీ ఎందుకు? నిన్న అనంతపురంలో సోమవారం రథం కూడా తగలబెట్టారు సార్ వైసీపీ నాయకులు. దీన్ని ప్రశ్నిస్తున్నారు. మరి కాంట్రాక్టులు ఎందుకు మీకు అనుకూలంగా మరల్చుకున్నారంటున్నారు. దాన్ని అడగాల. వైవి సుబ్బారెడ్డి తరపున మీరు క్షమాపణ కోరతారని అడుగుతున్నారు. ప్రాయశ్చిత్తం చేసుకుంటారన్నారు. ఇకపోతే ఇప్పుడు ఎందుకు ఇన్నాళ్ళు రాని మీ పెరట్లో సోమవారమే తెచ్చుకున్న మీరు ఇప్పుడు తిరుమలకి వెళ్తానికి ఎలా హక్కు ఉందని ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే ఫైనల్గా 290 దేవాలయాల మీద దాడులు జరిగింది. దీని మీద ఏం చెప్తారు మీరు అని అడుగుతున్నారు. మరి చెప్పాలి కదా. ఇదే బొట్లు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని చేతి నిండా తాళ్ళు కొట్టుకున్న కొడాలి నానిగారు కూడా సమాధానం చెప్పాలిగా. వల్లభనేని వంశీ సమాధానం చెప్పాలి. చెయ్యిరిగిపోయింది అయితే ఏంటి, అదొక బొమ్మకి చెయ్యిరిగిపోయిందని చెప్పారు కదా. అదే చూడండి వాళ్ళు అంటే వాళ్ళు ఎట్లాగా వాళ్ళకి హక్కు ఎట్లా ఉంటుంది సార్. ఇప్పుడు 11 సీట్లకి పరిమితం అయిపోయి ఇప్పుడు ఎలా చేస్తారో చేయరా, తిరుమలలోకి ఎలా చేస్తారో అది ఎలా చేయాలా చేయకూడదా అనేది ప్రభుత్వ నిర్ణయం, మీ నిర్ణయం నా నిర్ణయం కాదు. అది ముఖ్యమంత్రి గారిది. టీటీడీ హిందువులు పరమ పవిత్రంగా భావించి 100 కోట్ల జనాభా పరమ పవిత్రంగా భావించే తిరుమల వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్న బోర్డు, ఇక్కడున్న అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. అది ఏమి నిర్ణయం తీసుకుంటారు. హిందూ మనోభావాలు దెబ్బతింటే ఈయన వస్తే అని భావిస్తే ఎలా చేయకపోవచ్చు. సరే ఆయన ఏదో చెప్పుకోవడానికి ఇన్నాళ్ళకైనా ఆయనలో పరివర్తన వచ్చింది. తిరుమల హిందువుల మత విశ్వాసానికి నమ్మి ఇప్పటికైనా వస్తున్నాడు, పశ్చాత్తాపం చేసుకోవడానికని భావిస్తే ఆయన ఎలా చేయొచ్చు. ఏదేమైనా కానీ సార్ హిందూ సనాతన సంప్రదాయం కోసం, హిందువుల మనోభావాల కోసం, హిందూ ధర్మరక్షణ కోసం పోరాడి నిలబడిన ఏకైక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చరిత్రలో నిలిచిపోతారనమాట. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుందా? ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక పవిత్ర పుణ్యక్షేత్రం రాజకీయ వేదికగా మారిపోతుంది అనేటువంటి ఆవేదన కూడా చాలా మందిలో ఉంది. సో ఎవరు చర్య తీసుకుంటారు? కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుద్దా, రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుద్దా, మొత్తం టీటీడీ మీదే వదిలేస్తారా? డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే మోదీ గారి యొక్క హిందువుల దేవస్థానంలో ఆయన వచ్చిన తర్వాత ఈ 10 yearsలో మనం చూసాం ఏ విధంగా సంరక్షణకు పూనుకున్నాడు. మనం మర్చిపోయిన మన సంస్కృతిని ఏ విధంగా ప్రపంచానికి తెలియజేసాడని చూసాం. అదేవిధంగా డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి అందరికీ కలియుగ దైవం. అటువంటి ఇదిని ప్రక్షాళన జరగాల. సమర్థమైన వ్యక్తి చైర్మన్గా రావాలా. బోర్డు మెంబర్స్ కూడా హిందూ మతాన్ని ఎవరైతే విశ్వసిస్తారో, హిందూ సనాతన సంప్రదాయాన్ని ఎవరైతే గౌరవిస్తారో అటువంటి వ్యక్తులే బోర్డు మెంబర్స్ కావాలా. రాజకీయ పునరావాసం ఇక మీద టీటీడీ కాకూడదు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్య సవాళ్ళు ప్రతి సవాళ్ళు నేపథ్యానికి, అలానే ఈ రాజకీయాలకి తిరుమల వేదిక కాబోతుంది అనేటువంటి ఆందోళన చాలా మందిలో ఉంది. అయితే అటువంటి పరిస్థితి రాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ టీటీడీ తీసుకుంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వ్యవహారంలో స్పందించే అవకాశాలు ఉన్నాయి. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమలలో జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టాలంటూ జనసేన నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. బీజేపీ నేతలు కూడా అదే తరహా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో పూజలు చేయడం, జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన కొంత రసవత్తరంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.